సినీ రంగంలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఒక ముద్ర వేసిన విజయ నిర్మల గారు కృష్ణ గారికి రెండో భార్య అనే విషయం అందరికీ తెలుసు. కానీ కృష్ణ కూడా విజయ నిర్మలకు రెండో భర్తే. నిజానికి కృష్ణ కంటే ముందు విజయ నిర్మల మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు షిప్ డిజైనింగ్ ఇంజనీర్గా పనిచేసేవారు. విజయ నిర్మల కృష్ణమూర్తి దంపతులకు ఒక కొడుకు కూడా జన్మించారు. ఆయన ఎవరో కాదు, నటుడు నరేష్. అయితే వీరి దాంపత్య జీవితం సాఫల్యంగా సాగుతున్న సమయంలో సినిమాలకు సంబంధించి తరచూ గొడవలు అవుతూ ఉండేవట. విజయ నిర్మలకు స్టార్ హీరోయిన్గా ఎదగాలనే కోరిక కూడా బలంగా ఉండేదట. కానీ అది కృష్ణమూర్తికి అస్సలు నచ్చేది కాదట. ఆ కారణంగానే తరచూ గొడవలు పడి చివరికి విజయ నిర్మల గారితో విడాకులు తీసుకున్నారట. మొదటి భర్తతో విడిపోయిన కొన్నాళ్లకు విజయ నిర్మల గారు కృష్ణను పెళ్లి చేసుకున్నారు. ఇక జూన్ 27, 2019 ఆమె గుండెపోటుతో మరణించి కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమను శోకసముద్రంలో ముంచివేశారు. విజయ నిర్మల గారు అక్కినేని, శివాజీ గణేశన్లను కూడా డైరెక్ట్ చేసి అత్యధిక సినిమాలు చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన సంతకాన్ని చేసింది. సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకున్నారు విజయ నిర్మల గారు. ఆమె పేరే ఆమెకి సార్థక నామధేయం. రావు బాలసరస్వతి విజయ నిర్మలకు బంధువు. బాలసరస్వతి గాయని, నటి. ఆ రోజుల్లో సరస్వతి గారు గొప్ప స్టార్. 7 ఏళ్ల వయసులో ఒకరోజు నిర్మల తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా అప్పుడే బాలసరస్వతి గారు వారి ఇంటికి వచ్చి ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిందట. తెల్లవారి లేచి చూసిన విజయ నిర్మలకు ఆశ్చర్యమైందట. ఆ తర్వాత బాలసరస్వతి తీసుకువెళ్లిన చోటు చూశాక ఇంకా ఆశ్చర్యమేసిందట. అది ఒక స్టూడియో. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ వారు బాలనటి కావాలని సరస్వతి గారిని అడిగితే ఆమె విజయ నిర్మల గారిని తీసుకెళ్లి వాళ్ల ముందు నిల్చోబెట్టారట. ఆ సినిమా పేరు మచ్చరేకై. అది ఒక తమిళ సినిమా. అలా వెండి తెర మీద బుజ్జి బుజ్జి పాదాలతో అడుగులు వేసిన విజయ నిర్మల చేసిన ప్రయాణం సుదీర్ఘమైనది, ఘనమైనది కూడా. విజయ నిర్మలకు 12-13 ఏళ్లు వచ్చేసరికి ఆమె కుటుంబం సినిమాలకు అంతో ఇంతో సంబంధం ఉన్నది. తల్లి శకుంతల గృహిణి అయిన తండ్రి రామ్మోహన్ రావు వాహిని స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా పనిచేసేవారు. బాలనటిగా గుర్తింపు పొందిన విజయ నిర్మలకు అవకాశం వస్తే దగ్గరుండి ప్రోత్సహించడానికి తండ్రి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో తలుపు తట్టిన మంచి అవకాశం పాండురంగ మహత్యం. ఆ సినిమాలో జయకృష్ణ ముకుంద మురారి పాటలో విజయ నిర్మల గారు బాలకృష్ణునిగా నటించాలి. ఆ సినిమా ఎన్టీఆర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఎన్టీఆర్ గారంటే కృష్ణుడనే తెలుగు ప్రజలు ఆరాధించే దైవం. ఎన్టీఆర్ విజయ నిర్మలను ఎంతగానో ప్రోత్సహించారు. అది చాలా పెద్ద పాట. ప్రతిరోజు మేకప్ను ఆయనే సరిదిద్దడం, కళ్ళ చివర శంకుచక్రాలను దిద్దడం ఆయనే చేసేవారు. కొన్ని రోజుల షూటింగ్ జరిగింది. ఒకరోజు షాట్లో విజయ నిర్మల గారు కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పుడు రామారావు గారు షూటింగ్ ఆపేశారు. 3-4 రోజుల తర్వాత నా కృష్ణుడికి దిష్టి తగిలినట్టుంది అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి మిగిలిన పాటను సెట్లోకి బయటవారు ఎవరూ రాకుండా షూటింగ్ ముగించారు. ఆ పాట తెలుగు సినిమాలలో ఎన్టీఆర్ నట జీవితంలో, దాంతోపాటు విజయ నిర్మల నట జీవితంలో కూడా మైలురాయి. విజయ నిర్మల గారి తండ్రి స్నేహితుడైన సినిమాటోగ్రాఫర్ విన్సెంట్ ఆ రోజుల్లో మలయాళంలో దర్శకుడిగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అప్పుడు ఆయన విజయ నిర్మలను చూసి, మీ అమ్మాయి కళ్ళు బాగున్నాయి, నేను మలయాళంలో ఒక గోస్ట్ సినిమా తీస్తున్నాను, ఆ పాత్రకు కళ్ళే చాలా ముఖ్యం, హీరోయిన్గా ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంటే ఆమె తండ్రి కూడా అంగీకరించారు. అలా విజయ నిర్మల మలయాళంలో నటించిన తొలి సినిమా భార్గవి నిలయం. అది హిట్ అయింది. ఆ తర్వాత ఆమె అక్కడ 12కు పైగా సినిమాల్లో నటించారు. ఈలోపు బిఎన్ రెడ్డి నుంచి రంగుల రాట్నంలో నటించడానికి పిలుపు వచ్చింది. తెలుగులో తొలిసారి హీరోయిన్గా రంగుల రాట్నం కమర్షియల్ సక్సెస్ కాకపోయినా
క్లాసిక్గా నిలిచి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులో విజయం సాధించిన షావుకారు సినిమాను విజయ సంస్థ తమిళంలో ఎంగవీట్టు పెనుగా తీయదలిచింది. తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మల గారికి ఇచ్చారు. షూటింగ్ తొలి రోజు సెట్కి ఎస్వి రంగారావు వచ్చారు. విజయ నిర్మలను చూసి, ఏమిటి ఈ అమ్మాయి నా మేనకోడలుగా చేసేది, ఏం బాగాలేదు, క్యారు విజయ్ని పెట్టి తీయండి అని వెళ్ళిపోయారు. విజయ నిర్మల చాలా అప్సెట్ అయ్యారు. ఛాన్స్ పోయినట్లే అనుకున్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ విజయ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ఏమిటి రంగారావు గారు ఒప్పుకున్నారా అంటే, కాదు, ఆయననే మార్చేశాం, ఆయన ప్లేస్లో ఎస్వి సుబ్బయ్యను తీసుకున్నాం అని జవాబు వచ్చింది. అలా తమిళంలో అవిఘ్నంగా అడుగుపెట్టిన నటి విజయ నిర్మల. అక్కడ కూడా ఆమె దాదాపు డజన్ సినిమాల్లో నటించారు. తరువాత బాపు రమణలు సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టి తీసిన సాక్షి సినిమాలో కృష్ణతో కలిసి నటించడం ఆమె జీవితాన్ని మార్చింది. కృష్ణ జీవితాన్ని కూడా మార్చేసింది. వారిరువురు గోదావరి ప్రాంతంలోని మీసాల కృష్ణుడి గుడిలో అమ్మ కడుపు చల్లగా పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. షూటింగ్ ముగించి బయటకు వస్తుంటే బయట ఉన్న నటుడు రాజబాబు, ఇది మీసాల కృష్ణుని గుడి, చాలా పవర్ఫుల్, ఇక్కడ ఉత్తుత్తి జంట అయినా నిజమైన జంట అయిపోతుంది అని జోస్యం చెప్పారు. 3-4 నెలలలో అదే నిజమైంది. ఆ సమయంలో 3-4 సినిమాల్లో నటిస్తున్న విజయ నిర్మల, కృష్ణ తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికి అది ద్వితీయ వివాహమే. పెళ్లి విషయం కృష్ణే ప్రపోజ్ చేశారని విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణంగా భర్తను భార్య డైరెక్ట్ చేయడం కొంచెం సున్నితమైన అంశం. సెట్లో నటుడి కన్నా దర్శకుడిదే పై చేయి. కానీ కృష్ణ విజయ నిర్మల మధ్య ఉండే అవగాహన, సామరస్యం, ప్రొఫెషనలిజం అసాధారణమైనది. అందుకే ఆమె దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో కృష్ణ బేషిజం లేకుండా, ఇగోకు పోకుండా ఎలా చెప్తే అలా చేస్తూ నటించారు. కృష్ణ సూపర్ డూపర్ హిట్స్లో విజయ నిర్మల దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ చేత త్రిబుల్ యాక్షన్ చేయించి విజయ నిర్మల తీసిన రక్తబంధం సినిమా సంచలనం. ఈ సినిమాలు ఒక ఎత్తైతే కాసేపే అయిన అల్లూరి సీతారామరాజు సినిమా పేరు ఒక ఎత్తు. ఆ సినిమాలో సీతారామరాజు ఆత్మబంధువు సీతగా కనిపించి ఆమె పాడిన పాట వస్తాడు నారాజు ఈరోజు ఎంత హిట్టో అందరికీ తెలిసింది. విశేషం ఏమిటంటే కృష్ణతో పెళ్ళయ్యాక కూడా బొమ్మలు చెప్పిన కథ, మంచి ముహూర్తం, ముహూర్త బలం, మంచి పెళ్ళయ్యాక కూడా కృష్ణ గారు ఇతర హీరోల పక్కన నటించడానికి అభ్యంతరం పెట్టకపోవడం వల్ల బుద్ధిమంతుడు, తాతా మనవడు, బుల్లెమ్మ బుల్లోడు వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. విజయ నిర్మల అనుకుంటే ఎన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు. ఎన్నో క్యారెక్టర్లు కావాలనుకుని పొందేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా తన ప్రియారిటీస్ ఆమె ఎప్పుడూ గట్టిగా పట్టించుకున్నారు. వీటిని సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు. ఎప్పుడూ డల్గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ బ్రైట్గా, గ్లామరస్గా, కృష్ణ పక్కన ఎనర్జెటిక్గా ఆమె కనపడేవారు. సినిమా రంగంలో ఎందరో నటీమణులకు ఆమె ధైర్యం, మార్గదర్శి. తెలుగులో హిట్ పేర్స్ చాలా ఉన్నాయి. ఎన్టీఆర్, జయలలిత, అక్కినేని సావిత్రి, జమున హర్నాథ్. కానీ కృష్ణ విజయ నిర్మల జోడీ చేసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. వీరిరువురు కలిసి 47 సినిమాల్లో నటించారు. అత్తగారు, కొత్త కోడలు, టక్కరి దొంగ, చక్కని చుక్క, బందిపోటు భీమన్న, అమ్మ కోసం ఇలా అనేక సినిమాల్లో నటించారు. అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమాలో కృష్ణతో కలిసి గుర్రపు స్వారీ చేయడం, స్టంట్స్లో పాల్గొనడం, దేనికి తాను తక్కువ కాదు అన్న స్థాయిలో విజయ నిర్మల చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.